ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు 1,00,00,000 మంది రిటర్న్స్ వేస్తారు, అందులో 80 లక్షల మంది డబ్బులు కట్టరు అన్నటువంటి దశ నుండి ఇప్పుడు పర్ఫెక్ట్గా 19 లక్షల కోట్లకి చేరింది పన్ను వసూళ్లు. గత 10 ఏళ్లలో మూడింతలైనవి. ప్రధాని మోడీ జమానాలో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను వంటి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. గత 10 ఏళ్లతో పన్నుల వసూళ్లు మూడింతలు పెరిగినాయి. రిఫండ్స్ సోమ 2013 రిఫండ్స్ పోను 2013-14లో 6.38 లక్షల కోట్ల ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 22-23 నాటికి 16.61 లక్షల కోట్లకు చేరినాయి. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 23-24లో ఇప్పటి వరకు వసూళ్లు 20% పెరిగినాయి. ఇదే వృద్ధి రేటు కొనసాగితే ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 19 లక్షల కోట్లు మించుతాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏడాది నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యం 18.23 లక్షల కోట్ల కంటే కూడా పైమాటే. గత 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నులు చెల్లించే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. 13-14 అసెస్మెంట్ సంవత్సరంలో 3.36 కోట్ల ఐటీఆర్లు దాఖలైతే 21-22లో ఈ సంఖ్య 90% పెరిగి 6.37 కోట్లకు చేరింది. 23-24 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి ఏడాది అక్టోబర్ 26 నాటికి 7.41 కోట్ల ఐటీ రిటర్న్లు దాఖలైంది. ఇందులో 50 లక్షల మంది తొలిసారిగా ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే అభివృద్ధి ఎక్కడ? ఈ మాట్లాడేవాడిని ఎవడనాలా, వాళ్ళని ఎంత వెర్రోళ్ళు అనాలో అర్థం చేసుకోవాలి.